ప్రియమైన దేవుని సంఘమా, మనల్ని తన సంఘాలుగా మార్చుటకై దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ప్రేమించి మన కొరకు తన యొక్క కుమారుడు క్రీస్తుని ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనంని చదువుకొని ఈ ఒక మాటని బలపరుచుకుందాం. మరియు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంతేకాకుండా తన యొక్క కుమారుడు క్రీస్తు మన కొరకు ఈ లోకములోకి వచ్చి తన ప్రాణాన్ని సిలువపై అర్పించి తన పరిశుద్ధమైన రక్తముతో మనకి రక్షణ అనేది కలిగించున్నారు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 18, 19 లేఖనాన్ని చదువుకొని ఈ ఒక మాటని బలపరచుదాం. పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోపింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరెరుగుదురు కదా. సో ఈ రీతిగా మనము సంఘముగా మార్చబడటకై దేవుని ఒక గొప్ప ప్రేమని, క్రీస్తు ఒక గొప్ప బలిహారాన్ని సిలువపై మనం చూస్తున్నాం. సో సంఘమైన మనము సంఘమైన పదానికి నిజమైన అర్థం తెలుసుకోకుండా జీవించటం అనేది ఎంతవరకు మనకి న్యాయపూర్వకంగా ఉంటుందో చెప్పండి. అది ఎలాగంటే ఈ ఒక దినము చాలా మంది సంఘం అనే మనమల్ని చర్చ్ అనే బిల్డింగ్ రూపములో పిలుస్తున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారము చర్చ్ అనే పదానికే తెలుగు అర్థము సంఘమై ఉన్నది. ఈ ఒక మాటని నేను రాబోయే నా 2వ వీడియో చర్చ్ అనే వాల్యూమ్ 2లో మీకు తెలియపరుస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించిన ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ స్తోత్రములు, అందరికీ వందనాలు.